నమస్కారం సిటీ ఆఫ్టర్నూన్ బులెటిన్ కు స్వాగతం. రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా గుంటూరుకు వచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. ఇన్నర్ రింగ్ రోడ్, లార్జ్ సెంటర్, లక్ష్మీపురం, బృందావన గార్డెన్స్, ఐటీసీ హోటల్ మీదుగా చంద్రమౌళి నగర్, భాష్యం మెయిన్ క్యాంపస్ వరకు ర్యాలీ సాగింది. ఎమ్మెల్యే నర్సీర్తో పాటు కనపర్తి శ్రీనివాస్, భాష్యం హనుమంతరావు, ఇతర టీడీపీ నేతలు భాష్యం రామకృష్ణతో పాటు ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్దితో పాటు విద్యారంగాన్ని అన్ని విధాలా డెవలప్ చేసేందుకు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేలా కృషి చేస్తారని ఎంపీ భాష్యం రామకృష్ణ వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మన యువ నాయకులు నారా లోకేష్ గారి ప్రోద్బలం ఇవన్నిటికీ నన్ను రాజ్యసభ పంపించడం జరిగింది. నిన్ననే ప్రమాణ స్వీకారం చేసి ఢిల్లీలో అందరూ మన చింతకాయల విజయ్, సానా సతీష్తో పాటు నేను కూడా ముగ్గురం కలిసి నిన్న ప్రమాణ స్వీకారం చేసి ఈరోజే గుంటూరు రావడం జరిగింది. మరి గుంటూరులో ఈ విధంగా నాకు ఘన స్వాగతం పలికిన మన తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పదవి ఇచ్చిన సందర్భంగా ముఖ్యంగా మన గుంటూరు, ఆంధ్రప్రదేశ్లో మన గుంటూరుకి మరి మంచి సదుపాయాలు, మంచి ప్రాజెక్టులు వచ్చేలా కృషి చేసి మరి విద్యాపరంగా కూడా మా యువ నాయకులు విద్యాశాఖ మంత్రులు కాబట్టి విద్యారంగంలో కూడా కొత్త పంతులు తొక్కే విధంగా కేంద్రం నుంచి నిధులు, పథకాలు తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యంగా గుంటూరు జిల్లా అభివృద్ధికి తోడ్పడతానని తెలియజేస్తూ ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. 80 కోట్ల వ్యయంతో తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పేర్కొన్నారు. పొన్నూరు రోడ్లోని టీడీపీ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రధానంగా ఇళ్ల స్థలాలు, రోడ్లు, డ్రైన్లు, పెన్షన్లు, వీధి దీపాలు లాంటి సమస్యలు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. అధికారులతో సంప్రదించి త్వరలోనే సమస్యలన్నీ పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే నర్సీర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిత్యం ప్రజల్లో ఉండాలి, క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పబ్లిక్ గ్రీవెన్స్ ని అడ్రస్ చేయాలనేటువంటి ఆలోచనతో ఎమ్మెల్యేని చెప్తున్నటువంటి పరిస్థితులు. ఈ నియోజకవర్గంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఫోన్ ద్వారా కానీ ప్రత్యక్షంగా వాళ్ళు వచ్చి కానీ సమస్యను తెలియజేస్తే వాటిని పరిష్కరించేటువంటి దిశగా ముందుకు సాగుతూ ఉన్నాం. ముఖ్యంగా కొన్ని నూతనంగా అభివృద్ధి చెందినటువంటి కాలనీలు, ఎక్స్టెన్షన్ కాలనీస్లో రోడ్లు కావాలని, అలాగే వీధి దీపాలు కావాలని కొంతమంది వస్తూ ఉన్నారు. ఆ ప్రాంతానికి విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి అవసరాలను గుర్తించి మున్సిపల్ అధికారులు తెలియజేయడమే కాకుండా ముఖ్యంగా పెన్షన్స్ మరి యొక్క సింగిల్ అంటే విడో పెన్షన్స్ కొంతమంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకుని విద్యార్థుల జీవితాలతో బీజేపీ సర్కార్ చెలగాటమాడుతోందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్ఎం సుధీర్ బాబు పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎన్ఎం సుధీర్ బాబు మాట్లాడారు. నీట్ పేపర్ లీకేజ్ల కారణంగా ఎందరో విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఛాత్రోంకి గుంజ్ నినాదంతో ఉద్యమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. విద్యార్థుల ప్రతిధ్వని పేరుతో జిల్లాలో కూడా ఉద్యమాలు చేపడతామని ఆయన వెల్లడించారు. అదేవిధంగా పేపర్ లీకేజీలకు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పాఠ్య పుస్తకాలలో కూడా ఎమర్జెన్సీ అంశాన్ని తొలగించాలని చెప్పారు. ఈ సమావేశంలో ఏఐసీసీ మెంబర్ వనుకూరి శ్రీనివాసరెడ్డి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ లింగంశెట్టి ఈశ్వరరావు, నగరాధ్యక్షులు ఖలీల్, ఎన్ఎస్యుఐ అధ్యక్షులు కరీం, రత్తయ్య, మోషే తదితరులు పాల్గొన్నారు. కొన్ని రోజులుగా భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసనలు కానివ్వండి, ఉద్యమాలు కానివ్వండి, ఎంతోమంది భావి భారత పౌరులైనటువంటి విద్యార్థులు
పోటీ పరీక్షల్లో కానివ్వండి, నీట్ ఎగ్జామ్లో కానివ్వండి, పరీక్షలు రాసి కష్టపడి చదువుకొని రాసినటువంటి ఆ పరీక్షలు పేపర్ లీకేజ్ అనే సమాచారం తెలియగానే ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటాం కూడా చూసాం. మరి ఇంత పెద్ద సంఘటనలు జరిగినా కానీ దేశ ప్రధాని కానివ్వండి, విద్యాశాఖ మంత్రి కానివ్వండి, ఇప్పుడు దాకా నోరు విప్పి ఆ చనిపోయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కానీ, వారి కుటుంబానికి కానివ్వండి, ఎటువంటి సంతాపం కానివ్వండి, మరి వాళ్ళకి భవిష్యత్తుకి ఎటువంటి. మాచర్ల సమీపంలోని నగరవనం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని తుఫాన్ వాహనం వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 4 అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా హైదరాబాద్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి పామూరుకు వెళ్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. వాహనాలు నిదానంగా నడిపి తమ ప్రాణాలు కాపాడుకోవాలంటూ జీఎంసీ ఉద్యోగి తుమ్మేటి అచ్చయ్య వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. బైక్ యాక్సిడెంట్ల వలన కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయంటూ పెళ్లికొడుకు గెటప్లో అచ్చయ్య ప్రచారం చేశారు. ఈ సందర్భంగా అచ్చయ్య మీడియాతో మాట్లాడారు. అధిక వేగంగా నడిపి యాక్సిడెంట్ల బారిన పడితే కుటుంబ సభ్యులు అల్లాడిపోతున్నారని తెలిపారు. వేగం కంటే ప్రాణం ముఖ్యమని, నిదానంగా వాహనాలు నడిపి తమ కుటుంబాలకు సంతోషాన్ని ఇవ్వాలని కోరారు. ప్రతి ఒక్కరూ కూడా సులువుగా నడిపితే మన కళ్ళ తల్లి తండ్రి సుఖ సంతోషాలుగా ఉంటారు. మనం అతివేగంగా వెళ్ళామనుకో మన భార్య పిల్లలకి దూరం అయిపోతున్నాం. కళకళలాడే కుటుంబాలు దూరం అయిపోతున్నారు. ఆ కంపెనీ వాహనాలకు ఏ ఇబ్బంది లేదు, హాయిగా తయారు చేస్తున్నారు, ప్రజలకు ఇస్తున్నారు. ఈ ప్రాణాలు పోతున్నాయని ఉన్నదా లేదని వాళ్ళకి ఏం పట్టదు. మనం ఎంత స్లోగా వెళ్తే మన కుటుంబాలకి, మన భార్య పిల్లలకి అంత సంతోషంగా ఉంటాం. ఇవన్నీ ఊరికి నడిపే పనులే. అతివేగం తగ్గించాలనుకోండి. మన కోసం, మన బిడ్డల కోసం ప్రతి ఒక్కరు కూడా 2 నిమిషాలు ఆలోచించండి. ఎందుకు నడుపుతామో ఇంత స్పీడ్గా? మనం నడిపితే ఎవరికి నష్టం? మనకి, మన బిడ్డలకి. మన కన్న తల్లి కన్నీళ్ళు, తండ్రి కన్నీ, అందరి కన్నీళ్ళు ఆపాల్సిందిగా ప్రాణాలు స్లోగా నడపబోతే. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. బృందావన గార్డెన్స్ అన్నమయ్య గ్రంథాలయంలో ఏఏ సమాచార పుస్తకాలను నిఘంట నిర్మాత పెద్ది సాంబశివరావు ఆవిష్కరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా సృష్టిలోని సమస్త విజ్ఞానం మనిషి సెల్ఫోన్స్ ద్వారా అరచేతిలో, కనుచూపులో దర్శనమిస్తుందని, సాహిత్య సామాజిక రంగంలో పద్య గద్య నిఘంటువుల రూపకల్పనలో కృత్రిమ మేధ తనకి ఎంతగానో ఉపయోగపడుతున్నదని నిఘంటు నిర్మాత పెద్ది సాంబశివరావు పేర్కొన్నారు. గుంటూరు శివారు ఉప్పు సత్యాగ్రహం నాటి గాంధీ విగ్రహాలు, పాత గుంటూరు ప్రాశస్త్యం, మహాకవి తిక్కన్న, కరుణశ్రీ, నందమూరి తారక రామారావు, జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి, టంగుటూరి ప్రకాశం పంతులు, ఏసీ, హిందూ, జేకేసీ కళాశాలలు, మిర్చి, పత్తి, పసుపు, పొగాకు పంటలు, అనేక అంశాలపై కృత్రిమ మేధస్సు ద్వారా విషయ సంగ్రహణ చేశానని చెప్పారు. కార్యక్రమంలో అన్నమయ్య ఆధ్యాత్మిక గ్రంథాలయం గ్రంథ పాలకురాలు సుభాషిణి, గ్రంథ సహాయకులు అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. వాటి వల్ల తల్లిదండ్రులు ఏం చేయాలి, ఇవన్నీ కూడా శతకం వస్తాయి అన్నమాట. ఆ రోజు ఏది చేద్దాం అనుకుంటే ఆ శతకం అట్లా ఇప్పటికి 7 శతకాలు ఫైనల్గా చేసాము. ఇంకా ఇదే గుంటూరులో విగ్రహాలు ఇవన్నీ కూడా అవుతూ ఉన్నాయి. ఇది మా ఆలోచన చాలా సంతృప్తికరంగా ఉంటుంది. దీనివల్ల డబ్బు ఖర్చు లేకుండా మేము క్యూఆర్ కోడ్ కార్డు మాత్రం ఇచ్చేస్తాం. ఇక్కడ మీటింగ్ పెట్టేదేమనుకోండి, 100 కార్డులు 200 కార్డులు పంచితే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్గా తీస్తే ఒక రోజులో 1000-2000 అమెరికాలో ఉన్న వాళ్ళకి కూడా పంపిస్తే చదువుకోవడానికి వీలుగా
మంచిగా ఉంటుంది. అది మా ఆశయం అండి. అది ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.